సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గ సర్పంచ్ వార్డు మెంబర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. వర్గల్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ వార్డు మెంబర్ల ప్రమాణ స్వీకారాల అనంతరం ఆ పార్టీ మద్దతుదారులు అభివృద్ధి పనుల విషయంలో స్టేజిపై మాట్లాడుతుండగా కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య మాటామాటా పెరిగి ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. పోలీసులు రంగప్రవేశం చేసినా ఎవరూ వెనక్కి తగ్గలేదు. మరోవైపు జగదేవ్పూర్లో బీఆర్ఎస్ సర్పంచ్ వార్డు మెంబర్ల ప్రమాణ స్వీకారానికి బీజేపీ వార్డు మెంబర్లకు కుర్చీలు కేటాయించకపోవడంతో కాంగ్రెస్ బీఆర్ఎస్ శ్రేణుల మధ్య మాటామాటా పెరిగి గొడవకు జరిగింది. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సుభాష్ అందిస్తారు. సుభాష్, జగదేవ్పూర్లో ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఉద్రిక్తత చోటు చేసుకున్నట్లు తెలుస్తా ఉంది కదా, ఏంటి అప్డేట్స్? నవీన్, గజ్వేల్ నియోజకవర్గంలోని 2 చోట్ల కూడా సర్పంచుల ప్రమాణ స్వీకార కార్యక్రమం అనేది ఉద్రిక్తతకు దారితీసింది. ముఖ్యంగా వర్గల్ మండల కేంద్రంలో జరిగిన ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ కార్యవర్గం ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంలో అభివృద్ధి గురించి మాట్లాడుతున్న సందర్భంలో గొడవకు దారితీసింది. ముఖ్యంగా గత పాలక వర్గం గ్రామంలో ఉన్న సర్పంచ్ కాంగ్రెస్ సర్పంచ్ ఉండడం, అప్పుడు బీఆర్ఎస్ పాలన ఉండడంతో రాష్ట్రము నిధులు కేటాయించకుండా గ్రామాన్ని వెనుకబడేశారని, ఇప్పుడు బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి సర్పంచ్ గా ఎన్నిక కావడం, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండడం అనేది ఇక్కడ గొడవకు దారితీసిందని చెప్పొచ్చు. పార్టీలకు అతీతంగా మనం అభివృద్ధి చేసుకుందాము అనే పద్ధతిలో బీఆర్ఎస్ సర్పంచ్ మాట్లాడుతున్న సందర్భంలో అప్పుడు ఇలా చేశారు, ఇప్పుడు ఎలా అడుగుతారంటూ ఇటు కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు కూడా గ్రామ ప్రజలు కూడా నిలదీసిన పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తంగా అభివృద్ధి విషయంలో రాజకీయాలు అనేది ఇక్కడ ప్రధానంగా కనిపిస్తుంది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం నిధులు ఇవ్వలేదు, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు ఇవ్వాలని ఎట్లా అడుగుతారంటూ కాంగ్రెస్ నాయకులు కూడా అడిగిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద ఈ ఇరు వర్గాల మధ్య అయితే మాట పెరిగి కొంత ఉద్రిక్తకు దారి తీసింది. సో పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపు చేయాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. అదేవిధంగా జగదేవ్పూర్ గ్రామంలో కూడా జరిగిన సర్పంచ్ ప్రమాణ స్వీకారోత్సవంలో కూడా బీజేపీ వార్డు మెంబర్లకు సీట్లు కేటాయించకపోవడం కూడా ఘర్షణకు దారితీసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇటు బీజేపీ బలపరిచిన అభ్యర్థులు గెలిచిన చోట సీట్లు కేటాయించకపోవడంతో కాంగ్రెస్ బీజేపీ కలిసి బీఆర్ఎస్ మద్దతుదారులపై నిలదీసిన పరిస్థితి కనిపిస్తుంది. దీంతో అటు బీఆర్ఎస్ ఇటు బీజేపీ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య కొంత ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. మొత్తంగా గజ్వేల్ నియోజకవర్గంలో ఈ రోజు 2 చోట్ల కూడా ఘర్షణ పూరిత వాతావరణం ఏర్పడడం, పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపు చేయవలసిన స్థితి ఏర్పడింది. నవీన్.